బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేత్యత కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఇంకా చూడండి, నిన్నటి రోజున ఏ విధంగా అయితే మనం చర్చించుకున్నామో, ఎవరైతే నన్నే శ్రద్ధగా స్మరిస్తూ తన యొక్క కర్మను చేస్తూ ప్రాణాన్ని వదిలివేసి ముందుకు వెళ్తారో అటువంటి వాళ్ళు మోక్షాన్ని పరమాం గతిని పొందుతారు. అదే విధంగా అటువంటి పరమాం గతిని పొందిన వారు మళ్ళీ ఈ దుఃఖాలయము అశాశ్వతమైనటువంటి దానిలోకి రాకుండా పునర్జన్మ లేకుండా ఉంటారు. వాళ్ళు ఇక నన్నే, అలాంటి వాళ్ళు నన్ను పొందటంలో సులభంగా నేను వాళ్ళకి దొరుకుతాను అని కూడా చెప్పారు. ఇక ఈ రోజు అటువంటిది ఏంటి, ఎవరికి అది సీమితం చేయండి, ఎక్కడి వరకు లిమిటేషన్ ఇచ్చారనేది. సో ఇప్పుడు మనకి 4 ఎకరాల పొలం ఉందంటే ఆ 4 ఎకరాల వరకే మనకు ఉంటుంది. ఆ తర్వాత ఎవరిది మన పక్కన వాళ్ళది ఉంటుందో వాళ్ళకి వెళ్తుంది కదా. దాంట్లోకి మనం ఒక్క అడుగు వేసినా ఎదుటి వాళ్ళు మన మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి రైట్, అధికారం ఉంటుంది. సో అదే విధంగా ఇక ఈ రోజు నాడున మనం చూసుకుంటే ఈ శ్లోకంలో మనకి ఎక్కడ ఎంతవరకు అది లిమిటేషన్ ఉంది అంటే, మనం అనుకుంటాం ఓన్లీ మన లోకంలోనే, ఎవరైతే భూలోకంలో ఉండేటువంటి మానవ జాతి ఎంతమంది అయితే ఉంటారో, అంటే ఎన్ని రకాలైనటువంటి ప్రాణులు ఉన్నాయో అటువంటి ప్రాణులకి పునర్జన్మ ఉంటుందా అంటే, ఓన్లీ భూలోకమే కాదు, భూలోకం నుంచి ఊర్ధ్వ లోకాలు ఏ లోకాలు అయితే ఉన్నాయో ఈవెందో అయినప్పటికీ కూడాను బ్రహ్మలోకం వరకు, అంటే బ్రహ్మలోకం కూడాను ఇందులో భాగంగానే ఉంది. అంటే ఊర్ధ్వ లోకాలు చెప్పినటువంటి 7 లోకాలు, భూలోకము, భువర్లోకము, స్వలోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, అదే విధంగా సత్యలోకం అంటారు. సత్యలోకం అంటే బ్రహ్మలోకం అనేటువంటి ఈ 7 లోకాల్లో, ఈ 7 లోకాలలో ఉండేటువంటి మానవ జాతి అంటే అదే ప్రాణులు, ఎన్ని రకాలైన ప్రాణులు ఉన్నాయో మనకి అమౌంట్ ఆఫ్ ప్రాణులు ఉంటాయి కదండి. సో ఆ అన్ని రకాల ప్రాణులకి, ఈ అన్ని లోకాల్లో ఉండేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఇవన్నీ కూడా పునరావర్తన ఉంటాయి. అంటే ఇందులో ఉండేటి వాళ్ళందరికీ కూడా పునర్జన్మ అనేది ఉంటూనే ఉంటుంది. ఎవరైతే ఈ లోకాల్లో వాళ్ళ యొక్క జీవితాన్ని నడిపిస్తూ ఉంటారో, ఏమంటారు, ప్రయాణాన్ని ప్రయాణం చేస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కర్మలని అనుసరించి, కర్మలని ఆధారంగా చేసుకొని వాళ్ళకి పునర్జన్మ అనేది ఉంటుంది అని ఇక్కడ చాలా స్పష్టంగా అప్రత్యక్షంగా చెప్తున్నారు ఆయన కృష్ణుల వారు. సో ఇక్కడ ప్రత్యక్ష మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పునరావృత్తి ఉంటుంది. కానీ ఎవరైతే నన్ను స్మరిస్తూ ఉంటారో, నన్ను ధ్యానం చేస్తూ ఉంటారో, నా యొక్క స్మరణ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి మాత్రం పునర్జన్మ అనేది ఈ 7 లోకాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఉండదు, ముందు మళ్ళీ రాదు అని చెప్తున్నారు. అదే సెకండ్ లైన్, మా ఉపేత్యతి కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. ఎవరైతే నన్ను స్మరిస్తూ నా యొక్క భగవద్ధ్యానం చేస్తూ, సో వాళ్ళ యొక్క కర్తవ్య నిష్టని పరిపాలిస్తూ ఏకాగ్ర చిత్తంతో దైవాంశ సంభూతం, అది ఏమంటారు, పరమేశ్వరుని స్మరిస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళు తప్పనిసరిగా నన్ను పొందుతారు. నన్ను పొందారు అంటే అక్కడ వాళ్ళకి ఇంకా పునర్జన్మ అనేది ఉండదు అని చెప్తున్నారు. సో ఇది ఈ యొక్క శ్లోకానికి భావం, తాత్పర్యం, అర్థం. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో మొదటిగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అర్జునుడు మొదటి లైన్ లో అర్జునుడు, ఓ అర్జున, ఆ బ్రహ్మభువనాత్ లోక, ఆ బ్రహ్మభువనాత్ అంటే భూలోకము నుండి బ్రహ్మలోకం వరకు, ఆ బ్రహ్మ పర్యంతం. భువనాత్ అంటే భూలోకం నుంచి, భువనాత్ భూలోకం నుండి బ్రహ్మలోకం వరకు గల లోకాలన్నీ కూడాను పునరావర్తిన అంటే పునరావృతం అంటే మళ్ళీ ఆవృతం చెందటం, అంటే రావటం అనేది ఈ 7 లోకాల్లో కూడా ఉండేటువంటి వాళ్ళకి పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. కానీ అంటే కానీ అని ఇక్కడ, కానీ
ఓ కౌంతేయ, ఓ అర్జున, మాముపైతే పునర్జన్మ నమ్మైతే. ఈ 7 లోకాలు ఉండేటువంటి వాళ్ళకి ఇప్పటికీ పునరావృత్తి ఉన్నప్పటికీ నన్ను ఎవరైతే స్మరిస్తారో, నన్ను ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు. మళ్ళీ వాళ్ళకి పునర్జన్మ రాదు అని చాలా స్పష్టంగా 2 అర్థాలు వచ్చేటట్టుగా చెప్పారు. అక్కడ అప్రత్యక్షంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే అన్ని లోకాల్లో కూడా పునర్జన్మ అనేది ఉంటుంది. అది వాళ్ళ వాళ్ళ కర్మల్ని బట్టి ఇది మనం ఆపాదించుకోవాలి. ఇక ప్రత్యక్షంగా చెప్పేది ఏంటి అంటే ఎవరైతే నన్ను స్మరిస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు. దట్స్ ఇట్. ఇదండి ఈ శ్లోకం మీనింగ్.